హాయ్ అండి. హలో. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రోటీ అండి. ఈ రోటీని చక్కగా పూరీలాగా పొంగేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్తో చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కప్పుల పిండిని వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇలా ఈ బౌల్తో 2 కప్పుల పిండిని అయితే తీసుకుంటున్నాను నేను, జొన్న పిండిని. ఈ జొన్న పిండిని ఈ బౌల్తో కొలతలతో తీసుకోవాలి. ఇలా నేను 2 కప్పుల జొన్న పిండికి 1.5 కప్పు నీళ్ళనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నీళ్ళని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బుడగలు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా మరిగే నీటిని పిండిలో కలుపుతూ ఇలా కిందకి పైనకు గరిటెతో అంటూ కలుపుకోవాలి పిండిని. ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల రోటీలు చక్కగా మెత్తగా పొంగుతాయండి. ఇలా పిండినంతా కూడా కలిపేసుకోవాలి. వేడి నీటిని కలుపుకోవడం వల్ల జిగి అనేది మనకు చక్కగా వస్తుంది. రోటీలకు జిగి ఉంటేనే రోటీలు చక్కగా వస్తాయి. మనం అన్నం వంపేసుకున్న గంజితో కూడా రోటీలను చేసుకోవచ్చు. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో చల్ల నీళ్ళను పోసుకోవాలి కొన్ని. ఇలా చల్ల నీటిని పోసుకున్న తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి. ఇలా ఈ పిండిని అయితే కొంచెం కొంచెం తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడైతే పిండితో పిసుక్కుంటూ కలుపుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పిండిని అయితే పిసుక్కుంటూ కలుపుకోవాలి. మరీ పలచగా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెంట్లో మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ, పిండి గట్టిగా ఉంటేనే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలాగే పిండిని పిండి పిసుక్కునేటప్పుడు కొద్దిగా పలచగా అనిపిస్తే పొడి పిండిని వేసుకొని ఇలా మెత్తగా పిసుక్కున్న తర్వాత 2 ముద్దలుగా చేసుకుని దాంట్లోనే ఇలా రౌండ్గా అనుకొని చేత్తో ఇలా నొక్కి పెట్టి కొద్దిగా పిండి వేసుకొని ఇలా రోటీలను కొడుతూ రౌండ్గా తింపుకుంటూ ఈ పక్కన చేతి పెట్టాను కదండి, ఇలా చేతి పెడితే మనకు రౌండ్గా వస్తాయి. రోటీ అనేది సరిగ్గా వస్తుంది. ఇలాగే సాగదీస్తూ ఉండాలి రోటీని. మరీ గట్టిగా కాకుండా ఇలా మామూలుగా బలాన్ని వేసి కొడితే రొట్టెలు సరిగా వస్తాయి. ఇలాగే రోటీలను రౌండ్గా తింపుతూ ఇలా లాస్ట్కు పగులు వస్తే వేలితో ఇలా నొక్కాలి. నొక్కితే పగులు అనేటివి మనకు కనిపించకుండా ఉంటాయి. ఇలా హ్యాండ్ని మెల్లిగా తీసుకోవాలి. రోటీని ఇలాగే రోటీ కింద పెట్టుకొని ఇలా కదపకుండా స్ట్రైట్గా ఉంచాలి. హ్యాండ్ని స్ట్రైట్గా ఉంచి ఇలానే పెంక పైన వేడి పెంక పైన వేయాలి. పెంక సరిగ్గా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని. రోటీ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని రోటీలను చేసుకోవాలి. రోటీ వేసిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని అయితే చల్లాలి. రోటీ కొద్దిగా కాలిన తర్వాత వాటర్ని జల్లుకొని రోటీ అంతా వాటర్ని అప్లై చేయాలి. నేను చేత్తో చేస్తున్నాను ఇక్కడ. రోటీ అలవాటు ఉన్న వాళ్ళకైతే కాలదు. బట్టతో అయితే వాటర్లో అద్ది అప్లై చేసుకోవచ్చు రోటీకి. ఇలా రోటీ వాటర్ అప్లై చేసిన తర్వాత తడారక ముందుకే ఇలా ఉల్టా వేసుకొని రోటీని
కాలనివ్వాలి. ఇలా బట్టతో అంటే రోటీ చక్కగా కాలుతుంది. రోటీని ఇలాగే రెండు వైపులా కాలుస్తూ చక్కగా కాల్చుకుంటే మనకు రోటీ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చూడండి ఇక్కడ ఎంత చక్కగా పొంగుతుందో రోటీ. ఇలా మీకు కూడా సేమ్ ఇలాగే రావాలంటే ప్రాసెస్ అంతా చక్కగా ఫాలో అవ్వండి. రోటీ కాలింది కదా, ఇక ఒక గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత పక్కకైతే తీసి పెట్టుకోవాలి. ఇంకో రోటీని చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. ఇది కర్రతో చేసి చూపిస్తున్నాను. కర్రతో, చేత్తో రాని వాళ్ళకు కర్రతో అయితే ఈజీగా ఉంటుంది. ఇలా చేత్తో కొద్దిగా ఇలా చేత్తో రెడీ చేసుకున్నాక చపాతీ కర్రతో ఇలానే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటూ మెల్లిగా రోల్ చేసుకుంటూ సాగతీస్తే రోటీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా లాస్ట్కు పగుళ్ళు కనుక కనిపిస్తే ఇలా చేత్తో ఇలా అంటూ కవర్ చేసుకోవాలి వీటిని. రోటీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మరీ లావుగా సన్నగా కాకుండా మామూలుగా చేసుకోండి. రోటీ అనేటివి చక్కగా మెత్తగా ఉంటాయి రోటీలు. ఇలా చేత్తో తీసి పెంక పైన అయితే వేసుకోవాలి. ఇలా పెంక పైన వేసుకున్న తర్వాత రోటీని సరిగ్గా కాలనివ్వాలి. ఇలా నీటిని చల్లుకొని కొద్దిగా బుడగలు వస్తాయి కదా రోటీకి, అప్పుడు నీళ్ళని చల్లుకోవాలి. కొద్దిగా నీటిని చల్లుకున్నాక ఇలా రొట్టెలు తీసుకుని గరిటెతో సైడ్స్కి ఇలా అంతా అనుకొని రోటీని ఇలా ఉల్టా వేసుకుంటే రోటీని కాల్చుకోవచ్చు. అప్పుడే తీయద్దండి, నీళ్ళు వేసాక కొద్దిగా రోటీ పొంగిన తర్వాతనే తీస్తే రోటీ మనకు నీళ్ళు వేసి కాల్చుకుంటాం కాబట్టి రోటీకి పెంకకు అంటుకుంటుంది పిండి అనేటిది. ఇలా కొద్దిగా బుడగలు వచ్చిన తర్వాత రోటీ ఉల్టా వేసుకోవాలి. ఇలా చక్కగా కాల్చుకోవాలి. కాల్చుకుంటూ సైడ్స్కి సరిగ్గా కాలదు, సైడ్స్కి నొక్కి పట్టుకుంటూ కాల్చుకోవాలి రోటీని. ఇలాగే కాల్చుకున్నాక రోటీ అనేది మనకు సరిగ్గా కాలిపోతుంది. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో రోటీ. ఇలాగే ఈ ప్రాసెస్లో చేస్తే సరిగ్గా మంచిగా పొంగుతాయండి రోటీలు, మెత్తగా. ఒకరోజు మొత్తం మెత్తగా ఉంచుకోవచ్చు.
అంతే అండి. రోటీలు తీసి ఇంకా సైడ్‌కి తీసి పెట్టుకొని తింటే సరిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.